మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడి తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులకలు పెట్టిన దేవాతి దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ప్రతి హృదయకాలం దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ మనల్ని సజీవులకలు పెడుతున్న దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన ఎంతో మంచిది. మనం మంచివారమని కాదు, మనం గొప్పవారమని కాదు, మంచి ఆరోగ్యం అన్నది అని కాదు, కానీ దేవుని ఉచితమైన కృప చేతనే దేవుడు ప్రతిరోజు మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ మనల్ని సజీవులు కనబడుతున్న దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ఎంతో మంచిది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నా ప్రాణమా యెహోవాని సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని కూడా మరవకూడదని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ప్రతి విషయం ముందు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బిడ్డలుగా ఉండాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. నిత్యం యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడని జ్ఞాపకం చేసుకుంటే, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మానవులందరూ కూడా పాపంలో నశించిపోతుండగా, నిత్య నరకానికి వెళ్తుండగా, ప్రభు అయిన యేసు క్రీస్తు మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. మనందరినీ రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. మనందరి నిత్యము కల్వరి సిలువలో చనిపోయి తిరిగి 3వ రోజు లేసి మనందరికీ కూడా ఒక నిరీక్షణ అనుగ్రహించాడు. మనందరి నిత్యము మనం కట్టవలసిన వెలంతా కూడా యేసయ్య కల్వరి సిలువలో యేసయ్య రక్తము ద్వారా ప్రతి ఒక్క వెల చెల్లించాడు. మనము పొందవలసిన శిక్ష అంతా కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ కల్వరి సిలువలో యేసు ప్రభు ఆ శ్రమ అంతా కూడా పొందుకొని మనల్ని విడిపించి మనకు ఒక నిరీక్షణ అనుగ్రహించాడు. మనందరికీ కూడా ఒక రక్షణ దేవాతి దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు అనుగ్రహించుడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. ఇరుదే కలము దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. కొండ మీద ప్రసంగంలో ప్రభు అయిన యేసుక్రీస్తు మాట్లాడుతున్న ప్రాముఖ్యమైన మాటలు. మరి హృదయ కాలం 5వ అధ్యాయము 17వ వచనం నుంచి 20వ వచనం వరకు వాక్య భాగాన్ని హృదయ కాలము ధ్యానించబోతాను. మత్తయి సువార్త మరి 5వ అధ్యాయము 17వ వచనం నుంచి 20వ వచనం వరకు ఈ వాక్య భాగాన్ని ధ్యానించబోతాను. ఇక్కడ చూసినట్టయితే యేసు ప్రభు తెలియజేసిన మాటలను గమనించినట్టయితే జీసస్ టీచర్స్ అబౌట్ ద లా. యేసు ప్రభు నిత్యం ఈ లోకానికి వచ్చాడో మరి జీవ గ్రంథంలో రాయబడిన ప్రతి మాట కూడా ప్రాముఖ్యమైనదే. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ యొక్క వాక్యములన్నిటి కూడా దేవాతి దేవుడు నెరవేర్చడానికే ఈ లోకానికి వచ్చి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. ధర్మశాస్త్రమైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేత వచ్చేతనని తలంచవద్దు. మరి యేసు ప్రభు తెలియజేస్తున్న మాటలు ఈ కొండ మీద ప్రసంగంలో మరి ధర్మశాస్త్రంలో అయినా కానీ ప్రవక్తల వచనంలో అయినా కానీ కొట్టివేయకు వచ్చేతనని తలంచవద్దు. ఇవన్నీ కూడా కొట్టివేయడానికి దేవుడు రాలేదని సత్యాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఈ ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చడానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజ నెరవేర్చుటకే కానీ కొట్టివేయటకు నేను రాలేదు. యేసు ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు, నెరవేర్చడానికే నేను వచ్చి ఉన్నాను, కొట్టివేయడానికి నేను రాలేదు అని ఈ యొక్క వాక్యం ద్వారా హృదయకాలపు యేసు ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ధర్మశాస్త్రం అనేది ప్రవక్తల ద్వారా రాయబడినది. మరి దేవుడు ఏర్పాటు చేసుకున్న 40 మంది ద్వారా ఈ యొక్క ఆది కాండం నుంచి మరి ప్రకటన గ్రంథం వరకు ఈ 66 పుస్తకాలు దేవుడే రాయించాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ప్రవచనాలన్నీ కూడా మరి దేవుడు తెలియజేసిన మాట ఏంటంటే, నెరవేర్చడానికే నేను వచ్చేది అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నెరవేర్చుటకే కానీ కొట్టివేయటకు నేను రాలేదు అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ఈ ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చడానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు అనే సత్యాన్ని మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మాటలన్నీ కూడా ప్రజలను ఉద్దేశించి కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. మరి ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చడానికే నేను వచ్చి ఉన్నాననే మాట జ్ఞాపకం చేస్తూ, నెరవేర్చడానికే కానీ కొట్టివేయటకు నేను రాలేదు. ఆకాశము భూమి గతించిపోయినా కానీ ధర్మశాస్త్రమందు నెరవేర్చే వరకు దాని నుండి ఒక్క పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని నిశ్చయంగా మీతో చెబుతున్నాను. జీవ గ్రంథంలో రాయబడిన మాటలన్నీ కూడా భూమి ఆకాశం గతించిపోయినా కానీ వాక్యం అనేది ఎప్పుడు కూడా గతించిపోదని యేసు ప్రభు తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజ ఆకాశం భూమి గతించిపోతుంది
కానీ జీవ గ్రంథంలో రాయబడిన వాక్యము ఎన్నటికీ ఉంటుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. ఈ జీవ గ్రంథము ద్వారా దేవుడు మనందరితో మాట్లాడతాడు. మనం బైబిల్ చదువుతున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అనే సత్యాన్ని గమనించాలని ప్రభు పేరట తెలియజేస్తాను. అందుకే తెలియజేస్తున్నాడు ఏంటంటే, ఆకాశము భూమి గతించిపోయినా కానీ, ఈ భూమి ఆకాశం గతించిపోయినా కానీ ధర్మశాస్త్రం అంతయు నెరవేర్చే వరకు దాని నుంచి ఒక పొల్లైనను ఒక సున్నాయినను తప్పిపోదని నిశ్చయంగా మీతో చెప్తున్నానని మాట జ్ఞాపకం చేస్తాను. నిశ్చయంగా దేవుడు తెలియజేసిన మాట, ఈ జీవ గ్రంథంలో నుంచి ఒక్క అక్షరం కూడా తొలగిపోదని మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. దేవుడి సంగమా, దేవుడి ప్రజలరా, ఈ జీవ గ్రంథంలో రాయబడిన ప్రతి మాట నెరవేర్చే వరకు ఇవన్నీ కూడా మరి నెరవేర్చబడతాయని మాట జ్ఞాపకం చేయబడుతుంది. ఆకాశము భూమి అయినా గతిస్తుంది, కానీ దేవుని నోటి నుంచి వచ్చే మాటలు కానీ ఏది కూడా గతించిపోదు అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అలాగే చూసినట్టయితే లూకాసు వార్త 16వ అధ్యాయం, లూకాసు వార్త 16వ అధ్యాయం 17వ వచనం చూసినట్టయితే, ధర్మశాస్త్రంలో ఉన్న ఒక్క పొల్లైనా తప్పి పోవుట కంటే ఆకాశము భూమి గతించిపోవట సులభము. ఈ భూమి ఆకాశము గతించిపోవట సులభమే. ఒకానొక దినం యేసు ప్రభు రాకడ సమయంలో భూమి ఆకాశం అంతా కూడా గతించిపోతుంది. కానీ ధర్మశాస్త్రమందు రాయబడిన మాట ఏది కూడా గతించిపోదు అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ధర్మశాస్త్రంలో ఉన్న ఒక్క పొల్లైనా తప్పిపోకున్నట్టు ఆకాశం భూమి గతించిపోవట సులభము. ఆకాశము భూమి అనేది గతించిపోవట సులభమే, కానీ జీవ గ్రంథంలో రాయబడిన మాట ఒక్క అక్షరం కూడా, ఒక్క సున్నా కూడా తప్పిపోదని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుడి సంగమా, దేవుడి ప్రజలరా, ఈ జీవ గ్రంథం అనేది దేవుడు మనకు అనుగ్రహించిన బైబిల్ ఇదే. ఈ బైబిల్లో ప్రతి వచనము, మరి భూమి ఆకాశమైన గతించిపోతుంది, భూమి ఆకాశం గతించిపోతుంది, కానీ వాక్యం అనేది ఎప్పుడు కూడా గతించిపోదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మనందరికీ ఇచ్చిన జీవ గ్రంథం ఇదే. ఈ ప్రపంచంలో ప్రతి మానవుడు ఈ జీవ గ్రంథము చదవడం ద్వారా, ఈ జీవ గ్రంథంలో ఉన్న ప్రతి మాట శ్రద్ధగా ధ్యానించినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. అందుకే కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభు ఈ మాటను జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఆకాశం భూమి గతించిపోయినా కానీ ధర్మశాస్త్రం అంతయు నెరవేర్చే వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నాయినను తప్పిపోదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాననే మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ యొక్క జీవ గ్రంథం అంతా కూడా నెరవేర్చే వరకు ప్రతి మాట, ఇందులో రాయబడిన మాటలన్నీ కూడా నెరవేర్చబడతాయి. ఒకానొక దినం యేసు ప్రభు రెండో రాకడలో ఈ లోకానికి రాబోతా ఉన్నాడు. యేసు ప్రభు జననం చూసాము, యేసు ప్రభు మరణం చూసాము, యేసు ప్రభు పునరుద్ధానం చూసాము, యేసు ప్రభు రెండో రాకడ కూడా చూడబోతా ఉన్నాము. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ప్రపంచంకి అంతటికీ కూడా తెలిసిన మాట, యేసు ప్రభు జననం జరిగింది, యేసు ప్రభు మరణం జరిగింది, యేసు ప్రభు తిరిగి 3వ రోజు లేచడం జరిగింది. రెండో రాకడ కొరకు మనమందరం కూడా ఎదురు చూస్తూ ఉన్నాము. ఆ రాకడ సమయంలో ప్రభు అయిన యేసు క్రీస్తు లోకానికి వస్తున్న సమయంలో ఆయనకి ఇష్టమైన మనుషులు మరణించి వారందరి సమాధులు కూడా తెరవబడతాయి. దేవుని యందు భయభక్తుల వారు జీవించిన వారందరి సమాధులు కూడా తెరవబడతాయనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనకందరికీ తెలుసు, యేసు ప్రభు మరి క్రిస్మస్ మాసంలో మనము ప్రవేశించబోతూ ఉన్నాము. దాదాపుగా నవంబర్, మరి ఈ యొక్క దినంలో చూసినట్టయితే నవంబర్ 23వ తారీఖున, మరి వచ్చే నెల 25వ తారీఖు క్రిస్మస్లో మనం అందరం కూడా ప్రవేశించబోతూ ఉన్నాము. ఆ నిజమైన క్రిస్మస్లో మనం ప్రవేశించగలగాలి అంటే మనకందరికీ కూడా రక్షణ అన్నది చాలా అవసరము. దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ప్రతి ఒక్క మానవుని నిత్యము యేసు ప్రభు ప్రతి మానవునికి అందుబాటులో ఉండడానికి పశువుల పాకలో స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనందరికీ సమీపంగా ఉండడానికి యేసు ప్రభు ఆ స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాడు. యేసు ప్రభు చెప్తున్న మాటలు కూడా మరి జీవ గ్రంథంలో రాయబడిన ప్రతి మాట నెరవేర్చడానికే నేను వచ్చి ఉన్నానని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. భూమి ఆకాశం గతించినా కానీ ఈ యొక్క వాక్య భాగంలో, ఈ యొక్క బైబిల్లో ఉన్న మాటలన్నీ కూడా
ఏది కూడా మరి ఒక సున్నా కూడా తప్పిపోదనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆకాశం భూమి గతించిపోయినా కానీ ధర్మశాస్త్రం అంతా కూడా నెరవేర్చే వరకు దాని నుంచి ఒక పుల్లైనను ఒక సున్నా అయినను తప్పిపోదని నిశ్చయంగా మీతో చెప్తున్నాను. కాబట్టి ఈ ఆజ్ఞలు మిగిలిన అల్పమైన ఒకదానినైనా మీరు మనుషులు అలాగా చేయబోధించువాడు వాడ పరలోక రాజ్యంలో మిక్కిలి అల్పుడైన. ఒకవేళ వాక్యానుసారంగా బోధించకుండా మరి వారి సొంత మాటలు బోధించినట్టయితే వారు చూసినట్టయితే అల్పుడుగా ఉంటారు. ఎవరైతే వాక్యానుసారంగా బోధిస్తారో అది నిజమైన వాక్యం అనేది తెలుసుకోవాలి. ఎవరు వాక్యానుసారంగా ప్రకటిస్తున్నారు, ఎవరు వాక్యానుసారంగా వారు దేవుని మాటలు తెలియజేస్తున్నారో గమనించి నిజమైన వాక్యాన్ని తెలుసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాం. ఈ ఆజ్ఞలు మిగిలి అల్పమైనది ఒకదానినైనను వీరి మనుషులు అలాగా చేయబోధించువాడు వాడు పరలోక రాజ్యంలో మిక్కులు అల్పేవాడు. అయితే వాటిని గైకొని బోధించేవాడు వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు. వాక్యానుసారంగా బైబిల్లో వచనము ధ్యానించి ఆ వచనములు ఎవరైతే వాక్యానుసారంగా చెప్తారో అది నిజమైన వాక్యం అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క వాక్యము చాలా పరిశుద్ధమైన వాక్యం. అదే వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు సేవకులు కానీ ఎవరైనా కానీ వాక్యంలో ఉన్నదే వాక్యాన్ని బోధించాలి, యథార్థంగా బోధించాలి, సత్యంగా బోధించాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ప్రతి మానవుడు కూడా రక్షణార్థ నిధము ఈ జీవగ్రంథం రాయబడినది. ప్రతి మానవుని కొరకు ఈ యొక్క జీవగ్రంథము రాయబడినది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే వాక్యం అంటా ఉంది, కాబట్టి ఈ ఆజ్ఞలు మిగిల అల్పమైన ఒక్కదానినైనను విరిచి మనుషులకు అలాగా చేయబోధించువాడు వాడు పరలోక రాజ్యంలో మిగిలి అల్పుడైన. అయితే వాటిని గైకొని బోధించువాడు వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పరలోక రాజ్యంలో వాక్యానుసారంగా బోధించి దేవుని చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా ఉండాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. అలాగే చూసినట్టయితే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని యొక్క మాటలను చెప్పేవారు కూడా వాక్యానుసారంగా చెప్పినప్పుడే వారు పరలోక రాజ్యంలో గొప్పవారు అవుతారు. ఎవరైతే వాక్యానుసారంగా చెప్తారో ఆ ప్రజలకు దేవునికి వాక్యమని విత్తబడుతున్నప్పుడు ఎవరైతే శ్రద్ధగా వింటారో వారు వాక్యాన్ని విని వారి హృదయాలను మార్చుకొని వారు రక్షణ పొందుకున్నప్పుడు వారు కూడా పరలోక రాజ్యంలో చేరబడతారు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని వాక్యానుసారంగా విని వాక్యాన్ని అర్థం చేసుకొని ఏ సేవకుడైతే వాక్యానుసారంగా బోధిస్తారో వారు పరలోకమందు గొప్పవారు అవుతారన్న మాట జ్ఞాపకం చేయబడుతుంది. హృదయ కలవి మాటలు ఉంచిన ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుడి వాక్యంలో ఈ జీవగ్రంథం అంతా కూడా నెరవేర్చడానికి వచ్చి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. శాస్త్రులు నీతి కంటే పరిశ్రమ నీతి కంటే మీ నీతి అధికమైన ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నానన్న మాట జ్ఞాపకం చేసి, శాస్త్రుల నీతి కంటే పరిశ్రమ నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో చెప్పుచున్నానన్న మాట జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ శాస్త్రులు కానీ అలాగే చూసినట్టయితే పరిశ్రమల కంటే ఒకవేళ మన నీతి మంచిది కానప్పుడు, మనం వాక్యానుసారంగా జీవించినప్పుడు మనం పరలోక రాజ్యంలో ప్రవేశింపలేము అనే మాట యేసు ప్రభు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, వాక్యాన్ని నీ జీవితాన్ని నువ్వు కట్టుకున్నప్పుడే, నువ్వు రక్షణ పొందుకొని యేసే మార్గంలో నువ్వు నడిచినప్పుడే నిత్య పరలోక రాజ్య వారసులు అవుతారు. ఒకవేళ వాక్యము విని వాక్యానుసారంగా నువ్వు అంగీకరించుకుంటా ఒకవేళ ఉన్నట్టయితే ఒక దినము నువ్వు నిత్య నరకానికి వెళ్తావనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. శాస్త్రుల నీతి కంటే పరిశ్రమల నీతి కంటే మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. మనము యేసు ప్రభు వాక్యాన్ని అంగీకరించి వాక్యానుసారంగా మనల్ని కట్టుకొని వాక్యానుసారంగా మనం జీవించినప్పుడే నిత్య పరలోక రాజ్య వారసులం అవుతాము. ఒకవేళ వాక్యం విని కూడా మన జీవితాలు మార్చబడలేకపోతే, మన మనసు మార్చుకోలేకపోతే, ఒకవేళ లోకం వైపే జీవిస్తే నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేవు. వాక్యం చెప్పినప్పుడు వాక్యాన్ని విని వాక్యానుసారంగా నీ జీవితాన్ని కట్టుకొని వాక్యానుసారంగా నువ్వు ముందుకెళ్ళినప్పుడు
దేవుడు తప్పకుండా నిన్ను రక్షిస్తాడు. నువ్వు నిత్య పరలోక రాజ్యానికి వెళ్తావు. ఒకవేళ శాస్త్రులు కానీ పరిశ్రయులు కానీ వారిలాంటిగా ఉన్నవారు మరి శాస్త్రుల నీతి కంటే పరిశ్రయుల నీతి కంటే నీ నీతి అధికం కాని ఎడల, ఒకవేళ నీ నీతి కూడా అధికం కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. మనం అందరం కూడా వాక్యాన్ని విని వాక్యానుసారంగా మనం కట్టుకొని మరి దేవుని వాక్యానుసారంగా మనం జీవించినప్పుడే నిత్య పరలోక రాజ్య వారసులం అవుతాము. వాక్యము విని వాక్యము గైకొని వాక్యానుసారంగా జీవించేవారే పరలోక రాజ్యానికి వెళ్తారు. ఈ యొక్క జీవ గ్రంథం అంతా కూడా మనకి ఇవ్వబడినదే. ఈ 66 పుస్తకాలు మనం ధ్యానించి వాక్యానుసారంగా మనల్ని మనం కట్టుకొని అనుదినము వాక్యాన్ని ధ్యానిస్తూ వాక్యంను చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ మనం జీవించినట్టయితే మనం నిత్య రక్షణలోకి మనం వెళ్ళగలుగుతాము. ఒకవేళ వాక్యం విని మన జీవితాలు మార్చబడినప్పుడు మనం రక్షణ పొందుకున్నా కానీ మనం ఆ రక్షణలో నిలవనప్పుడు ఆ రక్షణలో మన జీవితాలు కట్టుకున్నట్టయితే మనం పరలోక రాజ్యంలో ప్రవేశింపలేము అనే సత్యాన్ని హృదయ కలబేసే జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. శాస్త్రుల నీతి కంటే పరిశ్రయుల నీతి కంటే మీ నీతి అధికం కాని ఎడల, ఒకవేళ మీ నీతి అధికం కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనం పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అంటే వాక్యం విని వాక్యానుసారంగా మన జీవితాలు కట్టుకొని మన కుటుంబంలో ఆ వాక్యం మన కుటుంబంలో అంతా కూడా వాక్యంలో నడిపించి మరి వాక్యంలో మనల్ని మనము కట్టుకొని వాక్యంలో మనలో ఏదైనా తప్పు మనకు తెలియచేసినప్పుడు ఆ తప్పును సరిదిద్దుకొని దేవుని వాక్యానుసారంగా మీరు జీవించినప్పుడు మీరు నిత్య పరలోక రాజ్యపు వారసులు అవుతారనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ఈ జీవ గ్రంథం అంతా కూడా మరి ఇందులో ఉన్న మాటలు నెరవేర్చడానికే కానీ కొట్టివేయటకు నేను రాలేదు అని యేసయ్య చెప్తా ఉన్నాడు. ఇవి నెరవేర్చడానికే, ఈ యొక్క మాటలన్నీ కూడా నెరవేర్చడానికే యేసయ్య లోకానికి వచ్చాడు. యేసయ్య ప్రతి మానవుని యొక్క పాపంను క్షమించి ఆ కలవరి శిలువలో యేసు రక్తంలో ఆ క్షమాపణ అనేది మనకు దొరికింది. ఆ క్షమాపణ మనం పొందుకున్నప్పుడు ఇతరులను క్షమించే బిడ్డలుగా కూడా మనం ఉండాలనే మాట జ్ఞాపకం చేసుకోవాలి. ఇతరులపై మనం కనికరపడాలి. ఇతరులను కూడా క్షమించి మనం కూడా దేవుడు మన పాపములను క్షమించినప్పుడు మనం కూడా ఇతరుల పాపాలు క్షమించి దేవుని యందు భయభక్తుల జీవితాలు జీవించినప్పుడే మనం రక్షణ పొందుకున్న ఆ ఒక నిజమైన రక్షణలో మనం నడిచినప్పుడే మనము ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించగలుగుతాము. ఒకవేళ శాస్త్రులు కానీ అలాగే పరిశ్రయుల నీతి కంటే మన నీతి అధికం కాని ఎడల మనం పరలోక రాజ్యంలో ప్రవేశింపలేము. మనం నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము. మనందరి నిత్యము యేసయ్య లోకానికి వచ్చాడు. మనందరి పాపముల నిత్యం యేసయ్య కల్వరి సిలువలో చనిపోయి నీకు నాకు ఒక రక్షణ ఇచ్చి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రతి హృదయ కాలం లేచినప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఎంతో మంచిది. ప్రతి హృదయ కాలం వాక్యం చదివి ప్రార్థనతో మీ దినాలు ప్రారంభించినప్పుడు దేవుడు ఆ దినమంతా కూడా వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. హృదయ కాలం మీ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరే, నిజమైన రక్షణ దేవుడికి అనుగ్రహించి ఉన్నాడు. పరలోకమందు మనం అందరం కూడా నిత్య వారసులుగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశము. దేవుని యొక్క ప్రణాళికలో మనం అందరం కూడా ఉన్నాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకునండి. ఇటు మాటలను దేవుడు దేహకాలం మీ ఆత్మీయ జీవితంలో దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని బలపరిచి ధైర్యపరిచి ముందుకు నడిపించిన గాక. ప్రతి ఒక్కరి ఒక పాపం అనేది యేసు రక్తంలో కడగబడినప్పుడు మన పాపాలన్నీ కూడా క్షమించబడతాయి. మనం చేయవలసింది ఒకటే. ఒకవేళ ఇంకా నీకు రక్షణ లేకుంటే, ఇంకా నువ్వు ఆత్మీయ జీవితంలో మరి సరైన విధంలో లేనట్టయితే హృదయ కలవ యేసయ్య దగ్గరకు వచ్చి, యేసయ్య నా పాపాలను క్షమించయ్యా నేను ప్రార్థన చేసినట్టయితే నీ పాపాలు క్షమించబడతాయి. తిరిగి నీ పాపంలో ఎన్నడూ కూడా జ్ఞాపకం చేసుకునని దేవుడు తెలియజేస్తూ ఉంటాడు. ప్రతి ఒక్క మానవుని యొక్క పాపము ఆ కల్వరి శిలువలో యేసయ్య రక్తంలో కడగబడినప్పుడు ప్రతి మానవుని యొక్క పాపము కొట్టివేయబడుతుంది. ఈ హృదయ కాలం ఒకవేళ నీ మాటలు వింటూ ఇంకా ఒకవేళ నువ్వు లోకానుసారంగా జీవిస్తున్నట్టయితే, పాపంలో జీవిస్తున్నట్టయితే హృదయ కాలం ఒక శుభవార్త.
నీ పాపములను క్షమించడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని నీ వైపు చూస్తూ ఉన్నాడు. నీవు యేసయ్య వైపు చూసి, యేసయ్య నా పాపాలను క్షమించు, ఇక మీదట నేనెన్నడూ కూడా పాపం చేయను, ఇక మీదట నేను జీవిస్తే నీ బిడ్డగా, నీ కుమార్తెగా, నీ కుమారునిగా నేను జీవిస్తానని నువ్వు ప్రార్థన చేసినట్టయితే నీ ప్రతి పాపం నుంచి విడిపించడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. నువ్వు నోరు తెచ్చి యేసయ్య నా పాపాలను క్షమించు అని పలుకుతే చాలు, యేసయ్య నీ పాపాలను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. మీ పాపములన్నీ కూడా యేసయ్య సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు ప్రతి పాపం నుంచి దేవుడు విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఒకటి చేయవలసింది, మోకాలుండి యేసయ్య నా పాపాలను నువ్వు ఎక్కడ ఉన్నా కానీ, నువ్వు ఏ స్థలంలో ఉన్నా కానీ, యేసయ్య నా పాపాలను క్షమించి, యేసయ్య ఇక మీదట నేను ఎన్నడూ కూడా పాపం చేయనని నువ్వు యేసయ్య దగ్గర ఒప్పుకున్నట్టయితే నీ పాపాలన్నీ కూడా క్షమించబడతాయి. దేవుడు అట్టి కృప మీకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ దేవాన్ని కొందరంలో స్తోత్రములైనా ప్రభా, హృదయ కాలమునైనా నైనా వాక్యాన్ని నెరవేర్చడానికే నువ్వు వచ్చి ఉన్నావు అని వాక్యము ద్వారా మాతో మాట్లాడిన దేవా, నీకు వందనములు స్తోత్రములు తండ్రి ప్రభా. మాకందరికీ ఈ జీవ గ్రంథాన్ని నువ్వు అనుగ్రహించినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రతి దినము దాన్ని ధ్యానించి నాయన ప్రార్థన చేసుకొని నాయన దినాన్ని ప్రారంభించడానికి నీ కృప ద్వారా సహాయం చేయండి. అలాగే తండ్రి వాక్యం విన్న బిడ్డలు కూడా రక్షణ అనుభవం కలిగి జీవించడానికి నీ కృప ద్వారా సహాయం చేయండి. అలాగే తండ్రి ప్రభా, మరి అనేకులు నాయన ప్రభా, ఎంతోమంది లోకానుసారంగా జీవిస్తున్న బిడ్డలందరూ కూడా నాయన ప్రభా నీ వైపు నడిపించమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందుకొని తండ్రి నీ చిత్తంలో నీ ఆజ్ఞల ప్రకారం నడవడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. మా దేశానికి దీవించండి, ఆశీర్వదించండి. భారతదేశంలో జరుగుతున్న పరిచర్యను దీవించండి, సేవకులను దీవించండి, సేవకురాలను దీవించండి. అలాగే ఫేత్ మినిస్ట్రీస్ మందిరాన్ని కూడా దీవించి ఆశీర్వదించండి. ఈ రోజంతా కూడా నాయన నీ కృపలో మనల్ని కాపాడి దీవించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన రక్షకుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపా సమాధానములు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకు మీ కుటుంబములకు తోడై నీడై ఉండును గాక. ఆమేన్.